తమ అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా ఆవేదనతో మనకు జరుగుతున్నటువంటి ఆత్మగౌరవాన్ని దోపిడి కులాలు ఎలా నాశనం చేస్తున్నాయి అనే దాని మీద చక్కటి వివరణ మదన్న కానీ, డాక్టర్ గారు కానీ, రాజేశం అన్న కానీ, శ్రీధర్ అన్న కానీ అందరూ వివరించడం జరిగింది. ముఖ్యంగా నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు గమనించిన విషయాలు ఏంటంటే, ఈ మంచిర్యాల పట్టణంలో మనకున్నటువంటి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ఛత్రపతి శివాజీ, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల స్థాపన. ఇంతకుముందు కూడా నేను మంచిర్యాల సభలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ విషయం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మా సీనన్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మేము ఒక కార్యాచరణని రూపొందించాలని వాళ్ళు డిసైడ్ అయినాం. పూలే విగ్రహం ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా ఆ లోపే మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 100% ఆ విగ్రహం ద్వారానే ఏప్రిల్ 11 నాడు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన పండుగని విగ్రహాన్ని స్థాపించి అక్కడే చేసుకుందామని ఈ సభాముఖంగా నేను ప్రకటిస్తున్నా. దానికి తగ్గ కార్యాచరణ నేను వచ్చే ముందు రాత్రి హైదరాబాదులో నాకు ఈ విషయం అవగాహన ఉంది కాబట్టి ఛత్రపతి శివాజీ ఇది నేను మాట్లాడలేదు, కానీ గౌరవనీయ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న దృష్టికి నేను తీసుకొచ్చిన. రాత్రి చెప్పినాడు, సూర్య నువ్వు వాళ్ళకి ఏప్రిల్ 11 నాడు అక్కడ మనం పండుగ జరుపుకుంటామని ఒక మెసేజ్ ఇవ్వు, విగ్రహం ఎట్లా మనం పెట్టమో మనం చూద్దాం. డెఫినెట్గా మన అందరం కూడా అన్ని కుల సంఘాలం, ప్రజా సంఘాలం పోయి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వర్గాలం అంతా కూడా ఏప్రిల్ 11 నాడు ఆడ విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆ పండుగని మనం గొప్పగా జరుపుకుందాం. ఆత్మగౌరవ పండుగను ఆ రోజు ఏప్రిల్ 11 నాడు జరుపుకుందామని మందకృష్ణ మాదిగన్న నాకు అభయహస్తం ఇచ్చినప్పుడు తెల్లారు నాకు నిద్రపట్టలే. ఈ విషయాన్ని ఎప్పుడొచ్చి నేను మంచిర్యాలలో ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా విగ్రహాన్ని మనం స్థాపించుకోబోతున్నాం. త్వరలోనే మనం ఆ కన్న కళలన్నీ కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ దోపిడి కులాలు మన వర్గాలని, మన మహనీయుల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి మొండి వైఖరిని మనం అంతా కూడా రియల్గా ఆ రోజు కళలు సాకారం చేసుకోబోతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పినారు చాలా ఆవేదన. ఈడబ్ల్యూఎస్ గురించి శేఖర్ అని ఒక విఆర్ఓ ఉన్నాడు. ఫస్ట్ నేను అతను కూర్చొని మాట్లాడి అతను తీసుకొని నేను తీన్మార్ మల్లన్న దగ్గర పోయినా. అన్న ఇది పరిస్థితి, మాకు ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల మన పిల్లలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే కూడా తక్కువ మార్కులు వచ్చినటువంటి ఈ దోపిడి కులాల పిల్లలకు ఉద్యోగాలు, అడ్మిషన్స్ అన్నీ వస్తున్నాయి. దీని మీద మనం రీసెర్చ్ చేయాలన్నప్పుడు పాపం తీన్మార్ మల్లన్న గారు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా మాతో డిస్కస్ చేసినారు. ఆ శేఖర్ తీసుకొచ్చినటువంటి డాటానంతా కూడా మేము దాదాపు 3 గంటలు తీన్మార్ మల్లన్న గారికి వివరించినప్పుడు మేము ఆశ్చర్యపోయినాం. నెక్స్ట్ డేనే ఆయన తన క్యూ న్యూస్ ద్వారా లైవ్ ద్వారా చెప్తా ఉంటే మేము చాలా సంతోషపడ్డాం. అంటే ఒక విషయ అవగాహన ఏర్పరచుకొని తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ మీద ఆ లైవ్లో చెప్తున్నప్పుడు దానికి స్పందనగా మన వర్గాల నుంచి వచ్చినటువంటి లీగల్గా ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళు దాన్ని కోర్టు ద్వారా ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. కానీ అదృష్టం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేవలం 3 రోజులలోనే అమలుకి వచ్చింది. అంటే అగ్రకుల దోపిడి కులాలలో పవర్ ఉంటే వాళ్ళకి రావాల్సిన దానికంటే కూడా ఎక్కువ తీసుకోవడానికి వాళ్ళ పవర్ని ఎట్లా ఉపయోగించుకుంటారు అనే దాని మీద ఈడబ్ల్యూఎస్ చక్కటి ఉదాహరణ. కాబట్టి దయచేసి డాక్టర్ గారు ఆవేదన నేను అర్థం చేసుకోగలను. డాక్టర్ గారు ఆవేదన ఒకటే కాదు, మన జాతి పిల్లలందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి బీసీ సమాజంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇది తీరని అన్యాయం. ఎందుకంటే ఒక్కసారి అడ్మిషన్ మిస్ అయితే మెడిసిన్లో కానీ ప్రొఫెషనల్ కోర్సెస్లో వాడి జీవితమే నాశనం అవుతుంది. కాబట్టి వాడు ఎందుకు పనికి రాకుండా మళ్ళీ వాడి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. కాబట్టి దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈడబ్ల్యూఎస్సీ మీద మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి తగ్గ ప్రణాళికలు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కార్యాచరణ రూపంలో మనకు కోర్టులు ఒకటే మార్గం. కాబట్టి ఇటీవల 3 రోజుల కిందట కళింగ కల్చరల్ సెంటర్లో జరిగిన మేధో మదనంలో దీని మీద మేధావులందరితో కలిసి రాష్ట్రపతికి దగ్గరికి పోయి ఒక
రిప్రజెంటేషన్ చేయాలని కూడా ఒక సమాలోచన జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ మీద. దాంతోపాటు విద్యార్థి విభాగం యువత నుంచి కూడా పెద్ద ఎత్తున దీన్ని రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపితే తప్ప వాళ్ళకి కదలిక రాదు. దయచేసి ఆ ప్రయత్నాన్ని కూడా మనం ఎంత త్వరగా మనం ముందుకు తీసుకుపోతే మన పిల్లలకు న్యాయం జరిగే విధంగా మనందరం కూడా ఆలోచన చేద్దాం. ముఖ్యంగా కులగణన చాలామంది మాట్లాడినారు. నేను ఒకటే చెప్తున్నా, కులగణన ఎప్పుడు కూడా వాళ్ళు 1931 తర్వాత ఈ భారతదేశంలో కులగణన జరిగిన దాఖలాలు లేవు. 1931 తర్వాత కులగణన జరిపి మేము ఏదో గొప్పగా జరిపినామన్న ఫీల్తోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అది చాలా వరకు తప్పుల తడకగా ఉన్నది కాబట్టి అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ కూడా ఆ దోపిడి కులాలు తప్ప మిగతా 90% ఉన్నటువంటి జనాభా దుమ్మెత్తిపోస్తున్నాయి కాబట్టి వాళ్ళు రీసర్వేకి ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి దయచేసి నాకు తెలిసి రీసర్వేలో కూడా మన లెక్క కరెక్ట్ తెలుస్తుందని కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి జిత్తులు ఎత్తుల ప్రకారం వాళ్ళు లెక్కలు చేసుకుంటారు. కాబట్టి దయచేసి అక్కడ లెక్కల కాడ అప్రమత్తంగా ఎంత ఉన్నా కూడా మనకు అన్యాయమే జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని ఛేదించాలంటే ఎలా అనే దాని మీద మనందరం కూడా మేధోమథనం చేయాలి. ముఖ్యంగా మన లెక్కని మనమే తీసుకోవాలి. ఆ మన లెక్కని మనమే తీసుకోవాలనుకున్నప్పుడు ఏ వ్యవస్థలో ఎన్నికలు వచ్చినా ఇందాక మాట్లాడినారు, వాళ్ళు నక్సలైటా, బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఏదైనా పార్టీలు ఉండాలి. మన ఓటు మనం వేసుకొని వార్డులో ఎన్ని ఓట్లు మనకి ఉన్నాయి బీసీలై, అట్నే గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి మన బీసీలై, అట్నే మండల లెవెల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మన బీసీలై అనేది లెక్క మనమే పెట్టుకుందాం. దయచేసి ఆ రకంగా మనం ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేద్దాం. కులగణన అనేది చాలా తప్పుల తడక అనేది చాలా ఏజెన్సీస్, చాలా ఆర్గనైజేషన్స్, చాలా సంఘాలు చాలా నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నా కూడా వాళ్ళ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అది రేపు ఉండదు. కాబట్టి దయచేసి కులగణన విషయంలో కూడా మనం అప్రమత్తంగా ఉండకుంటే రేపు చెప్పబోయే లెక్కలన్నిటి కూడా మనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అంతకుముందు 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 34 ఉన్నటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాలలో 18, మిగతా ఏరియాలలో 23% కుదించారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ కూడా వాళ్ళు పక్కకు పెట్టి ఏదో మెప్పు కొరకు రాహుల్ గాంధీని కలిసి సోనియా గాంధీని కలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మేము కరెక్ట్ చేస్తున్నామని చెప్తున్నా కూడా చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అనేక వ్యవస్థలు కూడా దాని మీద వాళ్ళు చేసే పని చేస్తున్నారు. కాబట్టి మనకు న్యాయం జరగడానికి వీటన్నిటిని కూడా మనం ఛేదించి రేపు జరగబోయే అంటే రీసర్వేలో జరగబోయే అసలు ఎట్లా ఏందా పద్ధతి అనేది కూడా ఇందాక పెద్దలు అడిగినారు. దానికి ఏందా అంటే రీసర్వేలో వాళ్ళు మళ్ళీ డోర్ టు డోర్ వస్తారా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళు సెంటర్స్ పెడతారా, ఆన్లైన్ ఇస్తారా, ఏది కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా దానికి తగ్గ ప్రచారం కూడా లేదు. రీసర్వేలో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఏ సెంటర్ కాడికి పోవాలి, నోడల్ ఆఫీసర్ దగ్గర పోతారా, లేకుంటే ఎలక్ట్రల్ ఆఫీసర్ దగ్గర పోతారా, ఎంఆర్ఓ దగ్గర పోతారా, ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం లేకుండా రీసర్వే అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ గవర్నమెంట్ చేసే రీసర్వేలు కూడా మన సంఘాలను కూడా అప్రమత్తంగా ఉండాలని, వచ్చే ఎన్నికలలో మన ఓటు మనమే వేసుకొని ఈ సర్వే అంతా కూడా రాంగ్ అనే ఇంటెన్షన్లో మనం అందరం కూడా చేయాలి. నేను ఒక్కటే చెప్తున్నా, మేధావులందరూ కూడా సమావేశాలు పెట్టినప్పుడు మనకి ఈ సమాజంలో పుట్టినోడి నుంచి చనిపోయేటోడి వరకు ఆధార్ కార్డులు ఉంటాయి. నేను ఒకటే గవర్నమెంట్కి చెప్తున్నాం, ఆధార్ కార్డులో క్యాస్ట్ కాలంని యాడ్ చేయండి సరిపోతుంది. ప్రపంచంలో కాదు, దేశంలో ఉన్న జనాభా మనకు ముందు తెలుస్తుంది కులాల వర్గం. కాబట్టి మీరు ఈ సర్వేలు కానీ ఈ ప్రణాళికలు కానీ దీని మీద ఖర్చు పెట్టే 100 కోట్లు 1000 కోట్లు అని కూడా మిగులుతాయి. మినిమం ఆధార్ కార్డులో క్యాస్ట్ కాలానికి యాడ్ చేసినట్టయితే ప్రతి రాష్ట్రంలో ఉన్న కులగానాల మన క్యాస్ట్ వైజ్ సెన్సస్ తెలుస్తుంది. కాబట్టి దయచేసి అంటే సింపుల్ మెథడ్ అది, మరి ఎందుకు ఆలోచన చేయట్లేదేమో తెలియదు. కానీ ఏదైనా అంటే డాటా చోరీ అవుతుంది, ఏదేదో చెప్తారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్తారు. కాబట్టి దయచేసి ఆధార్ కార్డు ప్రతి ఒడు జేబులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒడు కులం రాంగు చెప్పడు. కాబట్టి దయచేసి ఆ పద్ధతి ప్రకారం మనం అంతా గవర్నమెంట్ని డిమాండ్ చేద్దాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఆ విధంగా ఎక్కడికక్కడ మనం ప్రకటనలు ఇద్దాం, ఎక్కడికక్కడ మనం గవర్నమెంట్ని ఆ విధంగా నిలదీద్దామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు బీసీ సమాజ్ ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహం, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం, ఏప్రిల్ 11 వరకు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం అలాగే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రతిష్ఠ చేసుకుందాం. ఈ కులగణనకు సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి బీసీ సమాజ్ మీ అందరితో పాటు ప్రయాణిస్తూ మనకు రావాల్సిన హక్కుల గురించి కానీ మనకు రావాల్సిన సంపదలు భాగస్వామ్యం గురించి కానీ మనం ఫైట్ చేయడానికి బీసీ సమాజం ముందుంటుందని తెలియజేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించి మీ అందరి ద్వారా నన్ను చక్కటి మాటలు విన్నందుకు
మీ అందరూ కూడా ఓపికతో ఇంతవరకు ఉన్నందుకు దయచేసి మళ్ళీ ఒకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై పూలే, జై బీసీ.